ఇంకోటి కూడా చేయాల్సి ఉంది. ఇప్పుడు ఏం సమస్య, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేయలేదు ఇప్పటి వరకు మన రాష్ట్రం. ఏదో అప్పుడు కేసీఆర్ గారు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసిన ఆయన చేతులైనంత ఏదో చేసి, ఇప్పుడు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసి మిగతా కార్యక్రమాలు చేయాలి కదా. సుశీల్ కుమార్కి తెలుసు, సుధాకర్కి తెలుసు, మాకు తెలుసు. మేము ఒక 5-6 ప్రెస్ మీట్లు పెట్టినాము, రమణాచారి గారు మేము రకరకాల ప్రయత్నాలు చేసినాము, లేఖలు రాసినాం, మా శ్రీకాంత్ గారికి తెలుసు. మీరు చాలా కష్టపడ్డారు. ఏదో బ్యూరోక్రసీలో మీకున్నటువంటి సంబంధాలతో ఆ డబ్బులు వచ్చినాయి తప్ప ఈ ప్రభుత్వం ఆ ప్రేమతో ఇచ్చిందనైతే నేనైతే అనుకుంటలేదు. నిజంగానే వాళ్ళ కృతజ్ఞతలు చెబుతాను. ఇస్తే ఎంత కష్టపడ్డారంటే రియంబర్స్మెంట్ గురించి విద్యార్థులు, సుధాకర్ వీళ్ళందరూ ఎంతో చాలా బాధపడ్డారు. ఆర్డర్లు ఇచ్చిన డబ్బులు లేవు, ఆడికి పోయినరు, ఎడ్యుకేషన్ అయిపోయింది, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది చాలా రకాలుగా రోధించరు. ఇవాళ దొరికినాయంటే సంతోషం. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న బ్రాహ్మణ రాజకీయ ప్రతినిధులు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వాది ఉంటే ఒత్తిడి పెట్టాలి. రావడానికి అమర్నాథ్ గారు మేము ఎట్లా ఉన్నాం ప్రతిపక్షంలో ఇప్పుడు ఇక్కడ. కాబట్టి 2 సైమల్టేనియస్ వర్క్ జరగాలి. నేను అనేది ఏంటంటే ప్రభుత్వం నుంచి రావడానికి ఒక రకమైన పని, ప్రభుత్వం నుంచి గట్టిగా అడగడానికి, ప్రెషర్ తీసుకురావడానికి, మీకు బలం రావడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం మేము చేస్తాం. కాబట్టి ఈ సైమల్టేనియస్ గా ఒక కోఆర్డినేషన్ గా మనం ముందుకు పోతే కొంత బాగుంటుంది అనేటువంటి చాలా మంది ఉన్నారు. ఎవరెవరు